మర్చిపోయినా. వాట్ ఈస్ అదర్ క్వశ్చన్? స్టూడెంట్స్ అండ్ ప్రజల పట్ల ఎలా యా, నించుంటారు? డెఫినెట్గా స్టూడెంట్స్ అండ్ ప్రజల పక్షాన అంటే వాళ్ళ కోసం మేము కొట్లాడతాం, పోరాడతాం, ఎక్కడికైనా పోవడానికి సిద్ధం, ఎవరికి కూడా భయపడం. వీళ్ళు ఏదో బయట మాట్లాడుతూ ఉన్నారంట, వీళ్ళని మేనేజ్ చేసేస్తాం, వాళ్ళని మేనేజ్ చేసేస్తామని. మైనంపల్లి హనుమంతరావుని, మైనంపల్లి రోహిత్ని ఇలా అయ్యలు తాతలు ముత్తాతలు వచ్చినా మేనేజ్ చేయలేరు. ఎప్పుడు కూడా న్యాయం కోసం కొట్లాడతాం, న్యాయం కోసం పోరాడతాం, ప్రజల తరఫున కొట్లాడతాం, విద్యార్థుల తరఫున పోరాడతాం అని చెప్పి తెలియదు. ఫైనల్ గా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము అంటే మీరు వెల్కమ్ చెప్తారా? ఇప్పుడు మొన్ననే మైనంపల్లి హనుమంతరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చేసిన అన్యాయాలు, మీరు చేసిన అక్రమాలు, మీరు దోచుకున్న ప్రజల సొమ్ము, మీరు దోచుకున్న ప్రభుత్వం సొమ్ము అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి, ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేయండి, మేమే వచ్చి మిమ్మల్ని వెల్కమ్ చేస్తామని చెప్పి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు చెప్పినట్టే వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమనండి, మేమే వచ్చి లెక్కలు చూస్తాం, ఎక్కడెక్కడ దోచుకుర్రు, ఏదైతే దోచుకుర్రు, వాళ్ళ పేరు మీద ఏది ఉన్నాయి, ఇవి ఎవరికి ఇవ్వాలి అనేది వీళ్ళు అంతా ఒకటి మాట్లాడుకొని ఎట్ట చేయాలో అట్ట చేసి చేద్దాం. డెఫినెట్గా, వై నాట్? మల్లారెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు దళితులు, మరోవైపు రైతులు, అదే కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ని కూడా అతను చాలా హ్యూమిలేటింగ్గా ట్రీట్ చేస్తున్నాడు. అదేవిధంగా స్టూడెంట్స్ని డీబార్ అయితే చేయడం జరిగింది. అది చాలా అన్యాయం, మేము న్యాయం వైపే నించుంటామని మైల్పల్లి రోహిత్ చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే మేము ప్రజల పక్షాన నించుంటాం, స్టూడెంట్ పక్షాన అయితే నించుంటామని పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో పెరిష రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మనతో పాటు మైనంపల్లి రోహిత్ ఉన్నారు. మీరు కావాలని స్టూడెంట్ని ఒక రౌడీస్ లాగా చేస్తున్నారు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కావాలని, అంటే ఒక ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీని మీరు, కాలేజ్ని మీరు కావాలని మీరు లోపలికి వచ్చి ఇదంతా కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఒక పొలిటికల్ హై డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నానండి, ఇవన్నీ కూడా ఫేక్ అండ్ ఫాల్స్ అలిగేషన్స్, అర్థం లేని మాటలు. ఇవాళ నా వెనకాల ఉన్నది మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్. వాళ్ళంతల వాళ్ళు మా ఇంటికి వచ్చి, అంటే మా ఇల్లు అంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు, మేము అట్లా ఉంటాం, వచ్చి ఇట్లా అన్యాయం జరుగుతుందన్న, ఆఖరికి మా దగ్గర ఫీజులు దోచుకుంటుర్రు, మా డబ్బులు దోచుకుంటుర్రు, మా పేరెంట్స్ వస్తే బౌన్సర్లను పెట్టి ఎలగొడుతుండ్రు, ఆఖరికి మేము తినే భోజనంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందన్న ఎట్లా? మరి ఇన్ని రోజులేమో ఆయన మంత్రిలాగా మొత్తం కూడా మేనేజ్ చేస్తూ ఉన్నాడు, మరి మా గొంతు మేము లోపలనే కుమిలి చచ్చిపోతున్నామన్నా, లోపల మర్డర్లైనా సూసైడ్లైనా బయటికి వస్తలేవన్నా, మీరు రావాలి అంటే మేము రావడం జరిగింది. మా అంతలో నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు ఇవాళ విద్యార్థులను, ఎడ్యుకేషన్ని, హెల్త్ని పాలిటిక్స్ కోసం వాడుతూ ఉన్నారు. వీళ్ళు పాలిటిక్స్ని వాళ్ళ ఎడ్యుకేషన్, హెల్త్, మన స్టూడెంట్స్కి అగేన్స్ట్గా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్క దాంతో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తూ uన్నారు. వాళ్ళలాగా వ్యాపారం చేసేటోళ్ళం మేము కాదు, ఏదో ప్రభుత్వం రాగానే ఆ పార్టీలోకి వెళ్ళేటోళ్ళం మేము కాదు. ఒక ప్రభుత్వానికి అగేన్స్ట్గా ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఆనాడు ముఖ్యమంత్రికి అగేన్స్ట్గా కొట్లాడి పోరాడి గెలిచి వచ్చిన వాళ్ళము. కాబట్టి వాళ్లకు మాకు తేడా ఉన్నది. నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, వాళ్ళు తొడలు కొడితే హీరోయిజమా? మేము ప్రజల కోసం కొట్లాడితే, విద్యార్థుల కోసం పోరాడితే మాది రౌడీయిజమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అంటే విద్యార్థులని మీరు కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎంతటి విద్యార్థులన్నా అంత ధైర్యం ఉండదు ఒక దిష్టి బొమ్మని తగలబెట్టే అంత. కావాలని ఇది ఒక పొలిటికల్ పార్టీగా, ఏదైతే పొలిటికల్ ఎజెండాతో చేస్తున్నారు అని అంటున్నారు. అదేవిధంగా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఏం పని? ఒక పొలిటీషియన్కి లోపల రావాల్సిన అనుమతి ఎవరు ఇచ్చారు, ఎందుకని వచ్చారు అని అడుగుతున్నారు. ఈ పనికిరాని మాటలన్నీ ఆపేయాలండి. నేను ఒకటే చెప్తాను, వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ. అంటే స్టూడెంట్స్ లోపల చచ్చిపోతుంటే మేము రావద్దా అండి? వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే రెగ్యులేటరీ కమిషన్ని కూడా మేము క్వశ్చన్ చేస్తాం, రెగ్యులేటరీ బోర్డ్ని కూడా క్వశ్చన్ చేస్తాం, కాలేజ్లను కూడా క్వశ్చన్ చేస్తాం. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీ అండి. అట్లెట్లా వాళ్ళు అంటారు? ఇట్స్ వెరీ రాంగ్. ఇన్ డెమోక్రటిక్ కంట్రీ ఇట్లా పైసల అహంకారంతో ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. విద్యార్థులు ప్రత్యేక ఒక బోర్డు అనేది ఉంది. ఆ బోర్డు చూసుకుంటే స్టేట్ బోర్డు ఉంటాయి కదా, మీరెవరు ప్రశ్నించడానికి అని ప్రెస్ మీట్ పెట్టి మల్లారెడ్డి వాళ్ళ డాటర్ ఇన్ లా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అవగాహన లేనోళ్ళు, తెలుగు రానోళ్ళు, పనికిరానోళ్ళు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్పలేను. ఒకటి, వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వీఆర్ లా మేకర్స్. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా విద్యార్థుల కోసం, యువకుల కోసం, మా ప్రజల కోసం మేము కొట్లాడతాము. ఇప్పుడు యువకులు, విద్యార్థులు ఉంటేనే కదా మన భవిష్యత్ మంచిగా ఉండేది, మన దేశం మంచిగా ఉండేది. కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఎంతవరకైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎంతవరకైనా కొట్లాడతాం, పోరాడతాం అని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మల్లారెడ్డి పైన మీరు వార్ ప్రకటిస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీలో వచ్చే అవకాశాలు ఉన్నాయని
అని ఆయన చాలా ట్రై చేస్తున్నారో, బతిమలాడుతున్నారు, ఏదైనా ఉండని ఆయన వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన మీద వార్ అంతా ఇప్పుడు ఆయనకంత స్థాయి లేదు. మేమేదో ఆయన మీద వార్ చేసేంత నంబర్ 1. నంబర్ 2 ఏందంటే నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని తిట్టిండ్రండి వీళ్ళు. నిన్నటిదాకా మా ముఖ్యమంత్రిని తిట్టిండ్రండి. అట్లాంటోళ్ళు ఇవాళ మళ్ళా అంటే నిన్నటిదాకా మీరు కూడా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మీరు గాని, లేకపోతే హనుమంతరావు గారు గాని, మీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఒకటే పార్టీలో మీరు పనిచేశారు.